ఈ మామూలుగా దూరంతా పీకేస్తున్నారు ఇక పీకేసి ఓకే నీళ్ళు పోసి కడిగి సిలోని పోసి కడుగుతుంటే పీకేస్తున్నారు. అసలు నొప్పులకి కూడా అల్లాడిపోయి అసలు దండం పెడతారు బాబు అంటే చెయ్యిలో ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు కొట్టుకుని పీకుతున్నారు. అప్పుడు అక్కడే 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాకా అయింది. 5 ఏళ్ళు అయినాక అక్కడ కంప్యూటర్ గా చేస్తాడు మా వాళ్ళ అబ్బాయి. అన్న ఇక్కడ కాదు నందీశ్వర శాఖ మనోళ్ళంలో తెలిసిన వాళ్ళు ముందు ఇస్తారు ఇల్లు తెచ్చుకున్నాను. నేను అప్పుడు అక్కడికి వచ్చాను. నేను తీసుకున్నాక 3 డబ్బాలే వెతికెళ్ళా, తగ్గిపోయింది కంప్లీట్ గా. శుభ్రంగా తగ్గిపోయింది. అసలు ఎలా ఉండేది, ఎలా అనిపించింది మీకు? రాసేటప్పుడు ముందు రాసే పిల్ల ఆవిడ మేతపూట మీద రాసి అంటించేసేది పుట్టుమట్టు. సాయంత్రం పూట డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం చేసేది. మళ్ళీ పొద్దున్నే నూగులు నూనె తీసేసేది. ఆయమ్మాయి జాకెట్ చేసేది. చల్లగా ఉండేది, మంట పుట్టేది కాదు. కాకపోతే కాలు అటు ఇటు పెట్టుకునేటప్పుడు తిండి ఎత్తి పెట్టుకుని. మీకు ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఇది ఎలా అనిపించింది ట్రీట్మెంట్? బాగా తగ్గిపోయింది. కాకపోతే 1 నెల 2 నెలలు తనకి వెళ్ళాం. ఇది మనకి మొత్తం తగ్గడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు అయితే మామూలుగా నిప్పులాగేసి తగ్గిపోయింది. కాకపోతే అక్కడక్కడ తిరగటం ఇంట్లోనే, బయటికి వెళ్ళే పని లేదు. చాలా ఇంటికాడే ఉండాలి 3 నెలలు దాకా ఉంటే ఇక పిల్లవాడు పని చేసుకొచ్చి చూసేవాడు. మీకైతే కంప్లీట్ గా తగ్గిపోయిందిగా. కాకపోతే 4 రోజులు 3 నెలలు ముందు తాగల. మందు వద్దని చెప్పాను కదా మీకు. ముందు తాగలే 3 నెలలు.